శ్రీజాతరూప నవరత్న లసత్కిరీట కస్తూరికా తిలకశోభి లలాటదేశ రాకేందుబింబ వదనాంబుజ వారిజాక్ష శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. పరమ పవిత్రమైనటువంటి గోదావరి నదీమ తల్లి పుష్కర మహోత్సవాల సందర్భంగా భక్తి టీవీ ప్రేక్షక మహాశయులకు భక్తలోకానికంతా కూడా మా యొక్క నమస్సుమాంజలు అందిస్తున్నాము. గోదావరి పుష్కరాలు మనందరికీ కూడా చాలా కోలాహలంగా సందడిగా జరుపుకునే పర్వదినాల వంటి పుష్కరాలు. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నటువంటి ఈ నదీమ తల్లి పుష్కరాలలో తెలుగువారే కాకుండా నానా దేశాల నుంచి కూడా వచ్చి భక్తులు పాల్గొంటూ ఉంటారు. నాసికాత్రయంబకంలో జన్మించినటువంటి గోదావరి నదీమ తల్లి ధవళేశ్వరం నుంచి 7 పాయలై సప్త గోదావరి ప్రవాహాలుగా సముద్రంలో కలుస్తూ ఉంది. గంగా, సింధు నదుల తరువాత భారతదేశంలో ఉండే నదులలో పెద్ద నదిగా పేరొందినటువంటి నది, దక్షిణ గంగగా ప్రసిద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి నది ఈ గోదావరి నది. ఈ పుష్కరాల సందర్భంగా ఈ పుష్కరాల వైభవాన్ని, ప్రాశస్త్యాన్ని, పవిత్రతను తెలుగువారందరికీ కూడా వివరించడం కోసం ఇచ్చేసినటువంటి మహాకవులు ఈ సభలో ఉన్నారు. పూజ్యులు సుగృహీత నామధేయులు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, శ్రీ నందిని సిద్ధారెడ్డి గారు, శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు, శ్రీ మడిపల్లి భద్రయ్య గారు, భాస్కర భట్ల రవికుమార్ గారు, అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు, శ్రీ ఎళ్ళూరి సుధాకర్ రావు గారు, వాడ్రేవు చినవీరభద్రుడు గారు, వీరంతా కూడా నిష్ణాతులు, మహాకవులు, మహాపండితులు. సరస్వతీదేవి యొక్క సేవలో పునీతమైనటువంటి పవిత్రమైన అంతరంగం కలిగినటువంటి వారు. వారి వారి కవిత గోదావరి ఝరులలో మనందరినీ కూడా మునకలు వేయించబోతున్నటువంటి మహానుభావులు వీరు. ఇవన్నీ కూడా మీ యొక్క శ్రవణానందకరంగా, ఆత్మానందకరంగా ఈ కవిత్వ ఝరులు మీరు ఆలకించి పులకించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. శ్రీ గోదావరి పుష్కరప్లుత మహాంధ్రి రాణ్ మహేంద్రీ పురీ ద్యో గంగా లహరి విహార పవనాస్తోక ప్రభావల్లరి సౌగంధ్యంబులు దిగంతముల భాస్వల్లీల వర్తింపగా సాగున్ పుష్కర పుష్కలాంబులు పితృస్వాంతంబులు పొంగగన్. ఈ పుష్కరోత్సవాల్లో పితృదేవతలకు కూడా మనం శ్రద్ధాదులు సమర్పిస్తాం కాబట్టి వారి యొక్క అంతరంగ సముద్రాలు కూడా ఉప్పొంగాలి అని భావిస్తూ నేను ఈ కవిత సమర్పించడం జరిగింది. ఈ గోదావరి నదీమ తల్లి శ్రీ గోదావరి యానముల్ హైండిన్యంబుల వంపు సొంపుల పదవ్యాలంబ సంరంభముల్ మెండై గుంగుమర్భటుల ఉన్మేషించి ఆనందవార్ డిండీరంబులు సస్యలక్ష్మి యద పండించున్ మహానందములు. ఈ గోదావరి నది ఈ పుష్కరాలు సందర్భంగా ఎక్కడో నాసికాత్రయంబకంలో అవతరించినటువంటి ఈ నదీమ తల్లి ఎన్నో వంపు సొంపులతో తిరిగి గుంగుమార్భటులతో ఉన్మేషించి ఈ పుష్కర మహోత్సవాలను మనకు అందిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో మనమంతా కూడా ఆనంద తరంగితమైనటువంటి మనసుతో ఆ నదీమ తల్లిని సేవిస్తూ ఉన్నాము. పుష్కరుడు దేవగురుడైనటువంటి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించిన సందర్భంగా ఈ పుష్కరాలు, ఈ పుష్కర ప్రాశస్త్యం మనం అందుకుంటున్నాం కాబట్టి భావుక కాలమాన పదవర్తన కేళి అమోఘలీరుడై దేవగురుండు పుష్కర విధిక్రమ సంస్థుత దివ్యశీరుడై వే విధులను శుభప్రకర విస్తృత గీతములు గౌతమీ తరంగావిల సుస్వరంబుల విహారములను పొదరించు సౌఖ్యములు. ఈ పుష్కరుడు గోదావరి జలాల్లో ఆవేశించినటువంటి పుష్కరుడు బృహస్పతి తెలుగువారి యొక్క జీవన విధానాలలో సుఖశాంతులు పండించాలని నేను ఈ కవితలు ఆ తాత్పర్యంతో, ఆ తాదాత్మ్యంతో మీకు వినిపించడం జరిగింది. ఇప్పుడు మహాకవి వారు సినిమా దర్శకులు, నటులు, రచయితలు, ఒక మాటలో చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞాశీలురు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. వారి కవితా ఝరిలో, కవితా గోదావరి ఝరిలో తెలుగువారిని మునకలు వేయించబోతున్నారు. పుణ్యప్రదమైన గోదావరి పుష్కర సమయంలో భక్తులందరికీ నమస్కారం. గోదావరి నదికి, పుష్కరునికి, బృహస్పతికి, గోదావరి తీరంలో ఆసీనులైన
సకల దేవతలకు నమస్కారం. జయ 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 వర మహిమల గోదావరి, నీ జలముల సిరులొలికెను ఆంధ్రావని. సుధామధుర మహానది విసుర సేవిత గౌతమి నీవే. ఈ పుష్కర వేళలోన నీ జలముల స్నానమాడ. జయము శుభము బలము యశము పుణ్యఫలము మోక్షపదము గోదావరి గోదావరి. జయ 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 వర మహిమల గోదావరి, నీ జలముల సిరులొలికెను ఆంధ్రావని. బాసరాపురి శ్రీ జ్ఞాన శారద దరహాస మాధురి, నీదరిని చేరగా కాళేశ్వరమ్మున శివ మహాదేవుని కరుణా ప్రవాహమే నిను కౌగిలించగా. భద్రాచల శ్రీరాముని పాదతీర్థమై రాజమహేంద్రిని పొంగిన రసగౌతమివై. తరతరాల సంప్రదాయ జీవధారగా సాగుచు వేదాలను శాస్త్రాలను ఊరూరాని నదించే గోదావరి గోదావరి. జయ 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 వర మహిమల గోదావరి, నీ జలముల సిరులొలికెను ఆంధ్రావని. పాపికొండల పరవళ్ళు త్రొక్కుచు ఎదనూయలు పెడి జలనాట్య రూపిణి. కోనసీమకే ప్రాణమొసగిన కోటి ఫలముల సుఖశాంతిదాయిని. కాటందొరవారధి మణిహారం కాగా తీరభూమి అన్నపూర్ణ పుట్టినిల్లుగా. మంజీరా ప్రాణహిత ఇంద్రావతి శబరి నదులు ఉపనదులై నిను కొలవగా. యుగ యుగములు సాగిపోవు గోదావరి గోదావరి. జయ 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 వర మహిమల గోదావరి, నీ జలముల సిరులొలికెను ఆంధ్రావని. సుధామధుర మహానది విసుర సేవిత గౌతమి నీవే. ఈ పుష్కర వేళలోన నీ జలముల స్నానమాడ. జయము శుభము బలము యశము పుణ్యఫలము మోక్షపదము గోదావరి గోదావరి. జయ 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 వర మహిమల గోదావరి, నీ జలముల సిరులొలికెను ఆంధ్రావని. గోదావరి పుష్కర స్నానాల వల్ల తెలుగువారు జయము శుభము సుఖము సౌభాగ్యము ఎన్నో అత్యద్భుతమైనటువంటి విన్యాసాలు మనకు లభిస్తాయని వారు శుభం పలుకుతూ చాలా మంచి కవిత్వాన్ని మనకు వినిపించారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ నందిని సిద్ధారెడ్డి గారు, వారు మంజీరా రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు పొందినటువంటి వారు, చేయి తిరిగినటువంటి రచయితగా ప్రసిద్ధులుగా వారికి ఎంతో కీర్తి ప్రతిష్టలున్నాయి. శ్రీ నందిని సిద్ధారెడ్డి గారు వారి కవితా ఝరిలో ఆ ప్రవాహంలో మనందరినీ ఓరలాడించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తి టీవీ సమర్పిస్తున్నటువంటి ఈ కవి సమ్మేళన కార్యక్రమం, ఈ కార్యక్రమం ద్వారా అందరికీ శుభాకాంక్షలు. గోదావరి అంటే కేవలం ఒక నది మాత్రమే కాదు. గోదావరి ఒక జీవన విధానం, గోదావరి ఒక సంస్కృతి. గోదావరి అంటే ఒక తెలుగు ప్రజల యొక్క సమస్త జీవనానికి మూలధాతువులు అందించినటువంటి గొప్ప ప్రేరణ. అట్లాంటి గోదావరికి ఇవాళ పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునేటటువంటి పుష్కరాలు జరుపుకుంటున్నాం. 12 సంవత్సరాల తర్వాత అయినా సరే గోదావరి నదిని, దాని ప్రాశస్త్యాన్ని, దాని గొప్పతనాన్ని గుర్తించి ఆ నదిలో స్నానం చేయటం అనేటువంటి ఒక విధానాన్ని, ఒక పద్ధతిని అవలంబించడం ద్వారా గోదావరిని నిరంతరం కాపాడుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇట్లాంటి పుష్కరుడు 12 సంవత్సరాలకు ఒకసారి అక్కడ ప్రవేశిస్తాడు కనుక జరుపుకునేటటువంటి ఈ ఉత్సవాల్లో భాగమవుతున్నటువంటి తెలుగు ప్రజలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ, కవిత్వంలో గోదావరి అనేక సందర్భాల్లో వర్ణింపబడింది. నది ఒడ్డున గొప్ప నాగరికత
విలసిల్లుతుంది అనేటువంటి మాటకు సరైనటువంటి ఉదాహరణ గోదావరి. గోదావరి చుట్టూతా తెలుగువారి సామ్రాజ్యాలు, తెలుగువారి జాతి వికాసం అంతా కొనసాగింది. ఆ నేపథ్యంలో ఇవాళ గోదావరి అంటే కేవలం ఒక పవిత్రమైనటువంటి స్నానం మాత్రమే కాకుండా ఆధునిక తెలుగు కవిత్వంలో గోదావరి అంటే ఒక ప్రతిఘటనోద్యమం, గోదావరి అంటే విప్లవ ప్రేరణను ఇచ్చేటటువంటి ఒక పోరాట స్ఫూర్తి. కనుక ఆ నేపథ్యంలో గోదావరిని పాడదలుచుకున్నాను. గోదావరి నులివెచ్చని స్పర్శతో పండుతున్న మైదానాన్ని పాడదలుచుకున్నాను. గోదావరిని పాడదలుచుకున్నాను. గోదావరి నులివెచ్చని స్పర్శతో పండుతున్న మైదానాన్ని పాడదలుచుకున్నాను. మైదానంలో ధ్వనిస్తూ ధ్యానిస్తున్న వసంత మేఘాన్ని పాడదలుచుకున్నాను. గారాబాలు పోతాను, గర్జిస్తాను, నీరై సెలయేరై పాడుతాను. గారాబాలు పోతాను, గర్జిస్తాను, నీరై సెలయేరై పాడుతాను. ప్రాణహితనై పరవశంగా పాడుతాను. జీవితం పొడుగునా అగ్నిని పాడదలుచుకున్నాను. జీవితం పొడుగునా జీవితంలోని అగ్నిని కాపాడదలుచుకున్నాను. తెలుగు కవులు చాలామంది ప్రస్తావించడం జరిగింది. ఆ నేపథ్యంలో అడవి బాపిరాజు గారు ఒక అద్భుతమైనటువంటి మాట అన్నారు. అడవి చెట్లన్నీని జడలోన తురిమింది, ఊళ్ళ దండలు గుచ్చి మెల్లోన దాల్చింది, ఉప్పొంగిపోయింది గోదావరి, తెప్పున్న ఎగిసింది గోదావరి అని గోదావరి మీద అద్భుతమైనటువంటి పాట అడవి బాపిరాజు గారు రాశారు. వారిని గుర్తు చేసుకోవడం చాలా సంతోషం. నందిని సిద్ధారెడ్డి గారు వారు అందించినటువంటి కవితా ఝరిలో మనం పర్యావరణ దృక్పథం నుంచి కూడా ఆ కవిత్వాన్ని చూసి ఎంతో ఆస్వాదించి ఆనందించే అవకాశం ఉంది. గోదావరి నదికి ఉన్న ఉపనదులు, ప్రాణహిత వంటి ఉపనదుల్లో కూడా మనం ఆ చైతన్య ఝరిని చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా వారు అడవి బాపిరాజు గారి యొక్క కవితా స్ఫూర్తి కూడా మనకు అందించారు. నందిని సిద్ధారెడ్డి గారికి ధన్యవాదాలు సమర్పిస్తూ, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు, వారికి అసలు పరిచయం అవసరం లేదు. ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారి కుమారులు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారంటే ఎంత సహృదయులు. ఎన్నో గ్రంథాలు రాశారు. గేయ రచనలోనూ ప్రసిద్ధులు, పద్య రచనలోనూ ప్రసిద్ధులు. రేడియోల ద్వారా, పత్రికల ద్వారా కూడా తెలుగు వారందరికీ కూడా బాగా సుపరిచితులు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు. వారి కవితా ఝరిలో మనందరినీ కూడా మునకలు వేయించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. త్ర్యంబకాచల దివ్య రాజీవ కర్ణిక స్రవదచ్చతర మాకరందధార అని నాకు ముందర తరం కవి ఒకరు, గోదావరి పావరోదార పూరవు అఖిల భారతము మాదన్ననాడు అని మరొక కవి గోదావరిని కీర్తించినటువంటి సందర్భాలు మనకు గతంలో సుపరిచితాలు. గేయ రూపాల్లో కానీ, పద్య రూపాల్లో కానీ, ఆధునిక కవుల్లో ముఖ్యంగా భావకవితా ఉద్యమంలోంచి వచ్చినటువంటి చాలామంది కవులు ఆ గోదావరి గురించి పాటలు, పద్యాలు రాయడం అనేది బహుపరిచితమైనటువంటి విషయం. ఇవాళ నేను ఒక గేయ కవితను వినిపించబోతున్నాను. గోదావరి 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 పాట, గుండె నుంచి ఉప్పొంగే పున్నమి సెలయూట, పరుగెత్తే తరగచూడు పావురాయి రెక్క, తరగెత్తిన నురుగు నవ్వు ఆడును సయ్యాట, త్రయంబకాచలము గుండె తడిసి జలలు జాలువారి, నాసికలో పంచవటిని డాసి మలుపులన్నీ తిరిగి, గలగల మువ్వల సడితో మెలగి ప్రతిష్టాన నగరి, శాతవాహనాలింగిత చరిత్రకు సాక్షి కదా. పరాకుగా దారి తప్పి పైరగాలి వస్తే, పురా కథలు నెమరువేయు ప్రోలు మేలుకొంటే, గలగలమని గోదావరి గళం విప్పుతుంది, కలల నీరినింగులోకి కళ్ళు నిలుపుతుంది. ఎంతమంది మహారాజుల హొంతకారితరాలెరిగి నెత్తుటిటేరులనెన్నిటి హత్తుకు విలపించిందో, రాజ్యాలకు రాజ్యాలే రగిలి నీరసించాయో, తరగ తరగ పొరలలోను దాచుకు జీవించిందో, దండి కొండలను దాటి దండకాటవుల మీటి భద్రగిరి శ్రీరామ భద్రాభయముద్రనంది, ఉరకలెత్తి తరగలెత్తి ఊరూరను ఆగి నిలిచి నట్టిండ్లను సిరులు నించినట్టి తల్లి గదా గోదావరి. అలనాడ కవుల చేత మెలమెలలాడే ప్రాకృతగాథల ముక్తకమాలల కట్టసీమలో దాలిచి, పరవశించి ప్రయాణించి పలు తీరాలను తాకి, రాజమహేంద్రికి కవితా రసకలశములిచ్చింది. వెన్నెలలో గోదావరి వింత హొయలు చూపుతుంది, ఎన్నెన్నో వయస్సులను ఇట్టిట్టే గడుపుతుంది. రసహృదయం కలది గనుక నవరసాలు వహిస్తుంది, రక్తి భుక్తి ముక్తి త్రయీ మార్గవేది గోదావరి. భిన్న భిన్న సంస్కృతులను
మన్ననతో ముడివేసే, జలదేవతగా పొడమికి పొలకలు విరియగజేసే, ఋతువుకొక్క సొగసు జత చేయగ చూసే, సాగరధారకు జీవనధారకు శతధా స్వస్తిరస్తు భద్రమస్తు సంజీవనమస్తు. గురుడు సింహరాశిలోన గురుతుగా చేరేరంట, ముక్కోటి దేవతలు ముసురుకు వచ్చారంట, తలుకు టలల నీటిలోన తాపశమన పొందేరట, తరుణ మెరిగి నరుని బ్రోచు తరళగదా గోదావరి. వారి కవిత్వ ప్రవాహంలో అందరినీ ముంచెత్తారు. పవిత్ర గోదావరి నదీమ తల్లి చారిత్రక స్మృతులలో మనకు ఎన్ని మధుర జ్ఞాపకాలు అందిస్తున్నది. ఈ అనంతకాల ప్రవాహంలో ఈ మహానది ప్రవాహానికి ఉన్నటువంటి వైశిష్ట్యము, వైభవము ఇవన్నీ కూడా మనకు అద్దంలో చూపించినట్టుగా అందరికీ శుభం కోరుతూ ఇప్పుడు పెద్దలు మడిపల్లి భద్రయ్య గారు, వారు కూడా ఎన్నో గ్రంథాలు రచించినటువంటి వారు, భారతీయ సంస్కృతి సాహిత్యాలు ఈ వైభవము వీటిపై సమగ్రమైనటువంటి అవగాహన కలిగినటువంటి క్రాంతదర్శి శ్రీ మడిపల్లి భద్రయ్య గారు, వారు తన కవితా ప్రవాహంలో అందరినీ ముంచెత్తవలసిందిగా ప్రార్థిస్తున్నాను. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభకామనలు అందిస్తూ ఆ గోదావరి తల్లిని స్తుతిస్తూ, శ్రీలకు ఆకరంబగుచు సిద్ధయతీంద్రుడు గౌతమాఖ్యుచే నేలకు పారి వచ్చితివి, నిన్నెదగొల్చెద గౌతమీ నది ప్రాలవి పండునట్టి భువి ప్రాణము నీవగదమ్మ తల్లిరో చేలవి పుల్కరించగదా, చిన్మయి నీదగు నీటి వాలునల్ గ్రోలెద నీదు తీర్థమును, అమ్మా గ్రోలెద నీదు తీర్థమును, గ్రోలెద పుష్కర వేళ భక్తునై, గ్రోలెద పుష్కర వేళ భక్తితో, గ్రోలెద పుష్కర వేళ ముక్తికై, శ్రీలకు ఆకరంబగుచు సిద్ధయతేంద్రుడు గౌతమాఖ్యుచే నేలకు పారివచ్చితివి. అమ్మా గోదావరి నది మీద బస్సులో పయనిస్తూ అప్పుడే స్ఫురించినటువంటి ఒక జానపద గీతం. మన తల్లి గోదారే మన బతుకుదారి, ఇది నిజమని తెలవరా తెలుగోడవూరి తెలుగోడవూరి, మన తల్లి గోదారే మన బతుకుదారి, పడమట దేశాన బుట్టి మన దేశములోన మెట్టి, గలగల ఉరుకుల పరుగుల తన పెనిమిటి సంద్రమయ్యతో సరసము లాడతాను, ఉరికింది గోదారి నడచింది గోదారి, ఎగిరింది గోదారి మన బతుకుదారి, ఇది నిజమని తెలవరా తెలుగోడవూరి తెలుగోడవూరి, మన తల్లి గోదారే అని ఇలా జానపద గీతాన్ని పాడుకుంటూ రాసుకుంటూ ఆ గోదావరి తల్లిని స్తుతిస్తూ వర్ణిస్తూ ప్రేమిస్తూ పూజిస్తూ, గోదావరమ్మ మా బ్రతుకుల కాధారవమ్మ, గోదావరమ్మ మా బ్రతుకుల కాధారవమ్మ, నీ దారి నిలిచి కొలిచేము నీరంది అమ్మ, గోదావరమ్మ బ్రహ్మగిరిన ప్రభవించు పరమనది నీవమ్మ, బ్రహ్మగిరిన ప్రభవించు పరమనది నీవమ్మ, చెంబకేశుని చరణ ధూళినే తుడిచితమ్మ, నాసికలో గలనాన దైవ సన్నిధాల నెరిగి పలకరించ ఒడలే పులకరించ మాయమ్మ, గోదావరమ్మ 12 పర్యాయ మరుదించెడి పుష్కరపు పండుగే పుణ్యతరం బిదియమ్మ, ఆసేతు హిమనగము
వరకు గల్ల సాధువులే అచంచల దీక్షతో కుంభమేళ ఇట కుదురుగా గోదావరమ్మ. మహారాష్ట్ర ప్రాంతమున మహానదివి నీవమ్మ, పాడి పంటల నొసగెడి పరమేష్ఠివి నీవమ్మ, షిరిడి ప్రాంతపు సిరుల గనివి నీవోయమ్మ, నాందేడు నడుము చుట్టూ నగవే నీవోయమ్మ గోదావరమ్మ. కందకుర్తిలో మంజీరే కరము సాచి కలసిరాగా, తెలుగు నేల పులకరించ వెలుగు నింపితోయమ్మ, ఆంధ్రదేశానికే ఆధారవైతివమ్మ. ఆంధ్రదేశానికే ఆధారవైతివమ్మ, పేద రైతులందరికీ పెన్నిదైతివమ్మ గోదావరమ్మ. మా బతుకుల కాధారవమ్మ, నీ దారి నిలిచి కొలిచెదము నీరందియమ్మ గోదావరమ్మ గోదావరమ్మ గోదావరమ్మ. ఇలా ఎన్నో పాటలు పద్యాలు ఆ తల్లిని గురించి, ఆ నీటిని గురించి నదీమ తల్లి ప్రవహిస్తూనే ఉంటుంది. పద్యంతో ప్రారంభించి జానపదాన్ని ఆలాపించి గేయరచనతో కవితలని వినిపించి మనల్ని ముగ్ధుల్ని చేశారు. తెలుగువారి బ్రతుకులలో మమేకంగా ఏ విధంగా ఆ ప్రవాహం మనల్ని ఉత్తేజపరుస్తూ ఉన్నదో ఇటువంటి ఎన్నో అంశాలు వారి కవిత్వంలో ప్రస్తావించి అందరికీ కూడా ఆనందం కలిగించారు. పుష్కర గోదావరి కవి సమ్మేళనం కార్యక్రమంలో పుష్కర ప్రాశస్త్యంపై మహాకవులు కొందరు చేసినటువంటి వర్ణనలు ఆలకించాం, రసాస్వాదనం చేశాం. మరికొన్ని వర్ణనలు, మరికొందరు కవుల యొక్క అక్షర విన్యాసాలు పై భాగంలో చూద్దాం. పుణ్యతీర్థ కీర్తనం పుష్కర సౌందర్యం రసగంగాపానం రమ్య కవితాగానం. ఈ పుష్కర వేళలోన నీ జలముల స్నానమాడ జయము శుభము బలము యశము పుణ్య ఫలము మోక్ష పదము గోదావరి. గోదావరిని పాడదలుచుకున్నాను. గోదావరి నులివెచ్చని స్పర్శతో పండుతున్న మైదానాన్ని పాడదలుచుకున్నాను. మైదానంలో ధనిస్తూ ఝానిస్తున్న వసంత మేఘాన్ని పాడదలుచుకున్నాను. అనంత గీతికలు, ఆసు కవితలు. మంజీరను పాదాలనలంకరించి మానేరును మన్నన చేసి కిన్నెరసానిని అక్కున చేర్చి సాగరగామిని అయిన వాహిని. ఏ నదీ వాహిని ఈ తెంగువారికి భాగవతం మిచ్చి భక్తి గూర్చే. పాపికొండలు మొన్న నిన్న, ప్రస్తుతానికిక ఇవాళేనా, రేపు అవి మునకేనా. కవి హృదయంగమం, సత్కవుల సంగమం, ఉభయ రాష్ట్రాల ఉద్దండ కవి పండితుల కవన పుష్కరం. ప్రతిరోజు రాత్రి 11 గంటలకు, తిరిగి మధ్యాహ్నం 1:30 మీ భక్తి టీవీలో.